గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పర్సంటేజ్ అనమాట. సో మనము ఈ పర్సంటేజ్ అంటే శాతము, తెలుగులో ఏ విధంగా ఒక వాల్యూ నుండి ఎంత పర్సంటేజ్ తీయాలి అనే దానిపైన ఈరోజు డిస్కషన్ చేద్దాము. సో పర్సంటేజ్ అంటే నూటికి అని అర్థం, అంటే 100% ఫర్ సపోజ్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ పర్సెంటేజ్ అని అంటాం కదా, లేదంటే వై పర్సెంటేజ్ అని, లేదంటే 75% అని, 15% అని అంటారు కదా. అంటే పర్సెంటేజ్ అంటే నూటికి, ఫర్ సపోజ్ ఎక్స్ పర్సెంటేజ్ అంటే నూటికి లేదా 100కి ఎక్స్ అని అర్థం. ఓకే, ఫర్ సపోజ్ ఉదాహరణకు 50 మార్కుల 50% మార్కులు అంటే 100కు 50 మార్కులు అని అర్థం. ఓకే, 100కి 50 మార్కులు అని అర్థం. అలాగే శాతాన్ని పర్సెంటేజ్ని భిన్నాలుగా కూడా చూపించవచ్చు. ఫర్ సపోజ్ శాతాన్ని భిన్నాల రూపంలో కూడా మనము సూచించవచ్చు. భిన్నంగా ఎలా అంటే, ఫర్ సపోజ్ ఎక్స్ పర్సెంటేజ్ అంటే, సో ఎక్స్లో 100 వంతు అని అంటే x/100 అని రాస్తారు. ఓకే, అలాగే ఫర్ సపోజ్ ఉదాహరణకు 50% అంటే 50/100 అంటే 1/2 అని. ఓకే, అదేవిధంగా ఎగ్జాంపుల్గా 10% అంటే 10/100 1/10. అలాగే 1/2% అంటారు కదా, నథింగ్ బట్ 1/200 అని వస్తుంది మీనింగ్. ఓకే, అదేవిధంగా ఇచ్చిన రాశిలో కొంత శాతాన్ని కనుగొనడం. హెడ్లైన్ వచ్చేసి ఇచ్చిన రాశిలో కొంత శాతాన్ని కనుగొనడం. అంటే ఎక్స్ అనే రాశిలో వై పర్సెంటేజ్. ఓకే, అంటే దీనిని ఎక్స్కి y/100 అని. ఓకే, ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఎగ్జాంపుల్గా 1 by 1 నోట్ చేసుకోండి. అలాగే దీనికి ఉదాహరణగా ఫర్ ఎగ్జాంపుల్, సో 50లో క్వశ్చన్ వచ్చేసి, సో 50లో 60% లో అంటే ఇంటూ అని. ఓకే, అంటే 50 ఇంటూ 60/100. ఓకే, 100 నథింగ్ బట్, సో ఆన్సర్ వచ్చేసి 30 అన్నమాట. ఓకే, అదే విధంగా ఫర్ సపోజ్ ఇంకొకటి మరికొన్ని ఎగ్జాంపుల్ 2 వచ్చేసి 600లో 33/1/3% ఎంత? సో ఇలా వచ్చినప్పుడు లో అంటే నేను ఆల్రెడీ చెప్పినా కదా, లో అనే ఇంగ్లీష్లో అయితే హాఫ్ అని వస్తుంది. సో 60 ఇంటూ ఇక్కడ మనకు 33/100ని తీసుకునేమంటే 99/100 అంటే 100/3 ఇంటూ పర్సెంటేజ్ అన్నాడు కదా. ఓకే, ఇంటూ పర్సెంటేజ్ అంటే మనం ఏం చేసుకోవాలి, ఇంటూ 100 వేసుకోవాలి. సో ఇక్కడ 100కి
క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 3 2. ఓకే, ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి 20 అవుతుంది. 600 కదా మనం తీసుకునేది, సో మనకు 200 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎగ్జాంపుల్ 3. ఇక్కడ చూడండి, ఒక సంఖ్యలో 60% 25.2 సమానం అయితే ఆ సంఖ్య ఎంత? సో మనకు ఒక సంఖ్యలో ఉన్నాడు కానీ ఆ సంఖ్య ఏది అనేది మనకు ఇవ్వలేదు. సో అలా ఇవ్వకుంటే మనము ఆ సంఖ్యను మనకు కావాల్సిన సంఖ్యను ఎక్స్గా అనుకుంటే అప్పుడు ఈ ఎక్స్లో 60% ఎంత? 25.2 సమానం అన్నాడు. అంటే సమానం అంటే ఈక్వల్ కదా, 25.2. సో ఎక్స్ ఇంటూ 60/100 ఈజ్ ఈక్వల్ టు 25/2. సో ఎక్స్ ఈక్వల్ టు 25.2 ఇంటూ 100/60. ఓకే, ఆఫ్టర్ ద క్యాలిక్యులేషన్స్ ఈ ఆన్సర్ వచ్చేసి 42 అవుతుంది. ఓకే, సో 4వ ఎగ్జాంపుల్ వచ్చేసి డూ ద హోంవర్క్. 6.5 లీటర్లలో 130 మిల్లీమీటర్ల శాతము ఎంత? ఇది ఫైండ్ అవుట్ చేయండి. అలాగే 5వ క్వశ్చన్లో 1/3లో 1/2 శాతం ఎంత అని దానిపైన కూడా మీరు హోంవర్క్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మనకు 6వ క్వశ్చన్ వచ్చేసి, సో చూడండి, అబ్జర్వ్ చేయండి. 6th క్వశ్చన్ ఈజ్ గణిత శాస్త్రంలో 75కి 60 మార్కులు, ఆంగ్లంలో 60కి 42 మార్కులు వచ్చాయి. అయితే ఏ సబ్జెక్ట్లో అతని ప్రతిభ మెరుగ్గా ఉంది అనేది క్వశ్చన్ అండి. ఇక్కడ చూడండి, ఇచ్చినది మనకు మొదటగా మార్కుల శాతాలలో కనుక్కోవాలి. ఎందుకంటే 2 సబ్జెక్టుల్లోని గరిష్ట మార్కులు సమానం కావు. ఓకే, సో మనకు ఫస్ట్ గణితంలో ఎన్ని వచ్చినాయి చూడాలి. అంటే మ్యాథమెటిక్స్ గణితంలో మనకు ఎంత వచ్చినాయి? 75కి 60%, 60 మార్క్స్ అంటే 70కి. సో మనకు ఎన్నిటికి అనేది మనకు తెలియదు. సో మొత్తానికి ఎన్నిటికి 75 వచ్చినాయి మనకు తెలియదు. సో 75కి మనకు ఎంత వచ్చినాయి? సో 2 సబ్జెక్టులలోని గరిష్ట మార్కులు మనకు తెలియదు. సో 75కి ఎక్స్ అనుకోవాలి. x/100 ఈక్వల్ టు 60. సో మనకు ఎక్స్ వాల్యూ తెలియదు. సో మనకు వచ్చినవి 75కి 60 మార్కులు వచ్చినాయి. ఓకే, ఇక్కడ 60కి 42 మార్కులు వచ్చినాయి. ఈ రెండు ఈక్వల్ కానప్పుడు సబ్జెక్ట్లో ఎన్ని ఎంత ఆ అబ్బాయి యొక్క ప్రతిభ ఏ సబ్జెక్ట్లో మెరుగ్గా ఉంది కనుక్కోవాలంటే ఎక్స్ అనుకోవాలి. సో ఎక్స్ ఈక్వల్ టు, ఆఫ్టర్ ద క్యాలిక్యులేషన్, 60 ఇంటూ 100/75. సో ఎక్స్ ఈక్వల్ టు 80 మార్క్స్. ఓకే, 25 3లు, 25 4లు, 3 2లు. సో 4 అనేది 80 మార్కులు. అలాగే అతనికి ఆంగ్లంలో ఎంత వచ్చినాయో కనుక్కుందాం. సో ఆంగ్లంలో రావాలంటే మనకు 60 ఇంటూ ఎక్స్, ఫర్ సపోజ్ y/100 ఈక్వల్ టు 42 మార్క్స్. సో ఎక్స్ మార్క్స్ వచ్చేసి 70 మార్క్స్ అనమాట. సో మనకు y ఆఫ్టర్ ద క్యాలిక్యులేషన్ y వాల్యూ వచ్చేసి మనకు 70 మార్కులు. సో అతనికి ఏ దాంట్లో ఏ సబ్జెక్ట్లో ప్రతిభ మెరుగ్గా ఉంది అంటే, సో 80 70. సో మనకు
80 హై వాల్యూ కాబట్టి సో మ్యాథమెటిక్స్లో అతనికి ప్రతిభ మెరుగ్గా ఉంది అనేసి తెలుస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ కదా ఒక వాల్యూ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా వాటి యొక్క పర్సెంటేజ్ ఎట్లా కనుక్కుందాం. సో వాల్యూ పెరిగిన, ఫర్ సపోజ్ పెరిగిన లేదా తగ్గిన విలువ యొక్క శాతం higher value or decrease increase value or decrease value. సో ఫర్ సపోజ్ ఒక వాల్యూ పెరిగిందంటే వాటి యొక్క శాతం ఎంత పెరిగింది అనే దానిపైన ఇస్ ద ఫార్ములాస్ అండి ఇంపార్టెంట్. పెరిగిన దానికి ఫార్ములా వచ్చేసి తుది విలువ మైనస్ తొలి విలువ బై తొలి విలువ ఇంటూ 100. ఓకే, సో తగ్గుదల శాతం డిక్రీజెస్ వాల్యూ ఇది వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి. మనము తొలి విలువ వీటి యొక్క ఫార్ములా వచ్చేసి తొలి విలువ మైనస్ తుది విలువ, ది లాస్ట్ వాల్యూ, చివరి వాల్యూ అంటారు కదా, చివరి విలువ అంటే తుది విలువ బై తుది విలువ తొలి విలువ ఇంటూ 100. ఓకే, తొలి విలువ మైనస్ తుది విలువ బై తొలి విలువ ఇంటూ 100. నెక్స్ట్ తుది విలువ, తుది విలువకి ఫార్ములా వచ్చేసి తొలి విలువ ఇంటూ 100 ప్లస్ పెరుగుదల శాతం బై 100. నెక్స్ట్ వచ్చేసి తొలి విలువ వచ్చేసి తొలి విలువ ఇంటూ 100 మైనస్ తగ్గుదల శాతం బై 100. ఓకే, ఇవి ఈ 4 ఫార్ములాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సూత్రాలను ఉపయోగించి మనము నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే సో ఫర్ ఎగ్జాంపుల్గా చూద్దాం. సో ఇది ఎగ్జాంపుల్ వచ్చేసి శంకర్ ప్రస్తుత ఆదాయం నెలకు 12,000. అతని ఆదాయం 15% పెరిగితే అతని నెలసరి ఆదాయం ఎంత? సో మనకు ప్రస్తుతం ఆదాయం వచ్చేసి 12,000. సో 15% పెంచినారు, పెంచిన శాతం ఎంత? 15. సో మనకు ప్రస్తుతం మొదటిసారి ప్రస్తుతం తుది విలువ ఎంత? 12,000. అంటే ఇప్పుడు చూడండి, సో దీనికి ఫార్ములా వచ్చేసి తుది విలువ
తుది విలువ ఫార్ములా. సో తొలి విలువ ఇంటూ పెరిగి 100 ప్లస్ పెరిగిన శాతం బై 100. ఈ ఫార్ములాను ఉపయోగించి చేయాలి. సో మనకు తర్వాత శాలరీ ఎంత, తొలి విలువ ఎంత, 12,000 రూపాయలు ఇంటూ ప్లస్ పెరిగిన శాతం ఎంత, 15 బై 100. సో అది యొక్క ఆదాయం ఆఫ్టర్ ద క్యాలిక్యులేషన్స్ ఈస్ 13,800. అంటే 15% అయితే 15% అంటే ఎంత పెరిగినట్టు? సో 1800 పెరిగింది దాని ఆదాయం. ఓకే, సో ఈ విధంగా ఉపయోగించి చేయాలి. మొత్తము వచ్చేది 13,800. ఓకే, ఎంత 15% అంటే మనకు 1800 లెక్క పెరిగిందనమాట దాని ఆదాయం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. రమణ తన బరువును 85 కేజీల నుండి 68 కేజీల వరకు తగ్గించాడు. అయితే అతని బరువు శాతం ఎంత తగ్గింది అనేది క్వశ్చన్ అండి. సో శాతంలో కనుక్కోవాలి. సో తగ్గుదల శాతం. సో తగ్గుదల శాతానికి ఫార్ములా మనము ఆల్రెడీ ఫార్ములాస్ చూసినాము. సో మరోసారి రాస్తాను చూడండి. తగ్గుదల శాతం వచ్చేసి సో తొలి విలువ మైనస్ తుది విలువ బై తొలి విలువ ఇంటూ 100. సో మనకు తొలి విలువ ఎంత, 85 మైనస్ తుది విలువ అంటే వెయిటేజ్ దగ్గర ఎంత, 68 బై 68 ఇంటూ 100. సో అతని యొక్క శాతం ఎంత అంటే మనకు క్యాలిక్యులేషన్ చేస్తే 20% తగ్గిందనమాట. సో తగ్గుదల శాతం వచ్చేసి 20%. ఓకే, 20% తగ్గింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ వచ్చేసి కాలానుగుణంగా రాసులలో హెచ్చు తగ్గులు, వాటి గురించి ఫార్ములాస్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. సో ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీరు పొందగలుగుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.